దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తు ప్రభుల వారి ఉన్నతమైన నామములో దేవుని ప్రియ బిడ్డలైన మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సర్వాధికారి అయినటువంటి దేవాతి దేవుని ఉచితమైన కృపా బాహుల్యత చొప్పున మరొక దినమున మీతో దేవుని యొక్క అమూల్యమైన మాటలు, పరలోకపు మాటలు ధ్యానించుటకు దేవుడు నాకు మీకు మనందరికీ ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతకై మనందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. మంచిది ప్రియులారా, అనేక సందేశాలతో మీకు స్థానిక సంఘంలో అవ్వచ్చు, ఇట్లాంటి టీవీ మెసేజెస్ అవ్వచ్చు, ఎన్నో రకాలుగా మీరు మరింతగా వాక్యంలో బలపడుతూ స్థిరపడుతూ ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగుతున్నటువంటి ఆ ఎదుగుదలను చూసి మన దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు. ఇలానే మీరందరూ ప్రార్థనా జీవితాల్లో, వాక్య జీవితంలో నిత్యము వర్ధిల్లాలని చెప్పి మేము ఎంతగానో కాంక్షిస్తూ ఉన్నాం. ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశభాగం ఏమిటి అంటే, పరలోకానికి బాప్తిస్మము తప్పనిసరి. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశభాగం ఏమిటి అంటే, పరలోకానికి బాప్తిస్మము తప్పనిసరి అనే అంశభాగాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా మూలవాక్యాన్ని చూద్దాం. మార్కు వ్రాసిన సువార్త 16వ అధ్యాయము 16వ వచనము గల వాక్యంను చూసి మనం ముందుకు కొనసాగుదాం. త్వరగతిన తీద్దాం. మార్కు వ్రాసిన సువార్త 16వ అధ్యాయము 16వ వచనము గల వాక్యంను చూద్దాం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందుతారో వారు మాత్రమే రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశభాగం ఏమిటి మరొకసారి గుర్తు చేస్తున్నా. పరలోకానికి బాప్తిస్మము తప్పనిసరి. బాప్తిస్మము అనగా బాప్తిజో అనే గ్రీకు పదం నుంచి ఉద్భవించబడింది. దాని యొక్క అర్థం ఏమిటి అంటే ముంచబడుట, దాని అర్థం. ఇప్పుడు ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మరణాన్ని పొంది పాతిపెట్టబడ్డారో, అదేవిధంగా మరలా ఎలాగైతే పునరుద్ధానం పొందారో, మనము కూడా నీటిలో మునిగినప్పుడు మన పాపకరమైన జీవితంలో పాతి పెట్టబడిన వారితో సమానం. ఎప్పుడైతే మరలా నీటిలో నుంచి పైకి లేపబడ్డామో, నూతనమైనటువంటి స్వభావంతో ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధాన్ని పొందుకున్నారో, చచ్చిపోయిన పాపపు స్థితిగతి నుంచి నూతన స్వభావంతో మరలా పునరుద్ధరించబడ్డామో అని అర్థం. దానికి చాలా మంది అనుకుంటారు బాప్తిజం తీసుకోవడం అంటే జస్ట్ మునిగి లేచటేమో అని, కానీ దాని అర్థం చాలా ఉంది. ఈరోజు మనం పరలోకానికి బాప్తిజం తప్పనిసరి అనే టాపిక్ పెట్టుకున్నాం. దానిలో 3 అంశాలు మనం ధ్యానం చేయబోతున్నాం. అసలు బాప్తిజం ఎందుకు తీసుకోవాలి, బాప్తిజం ఎందుకు తీసుకోవాలి, రెండవదిగా తీసుకున్న తర్వాత ఏం చేయాలి. ఫస్ట్ ఎందుకు తీసుకోవాలి, తీసుకున్న తర్వాత ఏం చేయాలి, ఆ తర్వాత ఇది తీసుకోవడం వల్ల, బాప్తిజం పొందడం వలన మనకేంటి లాభం. ఈ 3ంటిని మనం చూసి ధ్యానం చేద్దాం, సరేనా? అసలు బాప్తిజం ఇప్పుడు మనం చూసాం, ముంచి లేపబడుట. మన పాత జీవితంలో ఎప్పుడైతే నీటిలో మునుగుతామో అప్పుడు మనం సమాధి చేయబడ్డామని, ఎప్పుడైతే మరలా పైకి లేపబడ్డామో నూతనమైన స్వభావంతో మరలా పునరుద్ధరించబడ్డామో అని దాని అర్థం. చాలామంది ఎందుకు మరి బహిరంగంగా తీసుకుంటూ ఉన్నారు, అందరినీ పిలిచి ఎంతో చక్కగా చేసుకుంటూ ఉన్నారు అంటే, నేను ఇండియన్ అని ఒక ఆధార్ కార్డు, ఏంటి ఓటర్ కార్డులో కానీ ఒక ఆధార్ కార్డు ఉంటుంది, లేదా ఓటర్ కార్డు ఉంటుంది, రేషన్ కార్డు ఉంటుంది. నేను దేవుని నమ్ముకున్న బిడ్డను, నా జీవితం దేవునికి అంకితం చేశానని ఓ ఆధార్ కార్డు లాగా అందరి మధ్యన బాప్తిజాన్ని మనం తీసుకుంటూ ఉన్నాం. నేను నిజరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించాను, నేను మరణించిన నిత్య జీవం అనేది ఒకటి ఉంది, ఆయనే నాకు అనుగ్రహిస్తున్నాడు ఆయన కృపచేత అని విశ్వసించి అనేక మందికి సాక్ష్యార్థమై నేను క్రైస్తవును, నేను దేవుణ్ణి విశ్వసించిన బిడ్డను అని ఓ ప్రూఫ్ లాగా బాప్తిజం మనం తీసుకుంటూ ఉన్నాం. అది సరే, మొట్టమొదటిగా చూద్దాం బాప్తిజం ఎందుకు తీసుకోవాలి అనే అంశాన్ని మనం ధ్యానించేద్దాం. మొట్టమొదటిగా అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనము గల వాక్యమును చూద్దాం. గనుక నీవు తడువు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పాను. మొట్టమొదటిగా బాప్తిజం ఎందుకు తీసుకోవాలి అంటే, పాపములు కడుగుకొనుటకు బాప్తిజం తీసుకోవాలి. నా జీవితం అంతా పాపకరమైనది,
నా జన్మతః నేను పాపిని, నేను పరిశుద్ధపరచబడాలంటే ఓ పరిశుద్ధుడు బలియాగం అవ్వాలి. అతన్ని ఎప్పుడైతే విశ్వసించి నమ్మి బాప్తిజం తీసుకున్నానో నా పాపాలు కడగబడతాయని ఎవరైతే విశ్వసిస్తారో అలాగే తీసుకోవాలి. విశ్వసించి పాపములు కడుగుకొనుటకై మనం బాప్తిజం తీసుకోవాలి, పెళ్ళిళ్ళ కోసం కాదు. ఏదో చాలామంది బాప్తిజం తీసుకున్నాను, ఎస్ తీసేసుకున్నా, ఓ మంచి భార్య దొరికింది, మా మామగారు పాస్టర్ అయ్యి అందరూ చెప్పారు బాప్తిజం తీసుకోండి నా పిల్లనివ్వను అని. ఇప్పుడు పిల్లని కోసం నేను ఏం చేశాను? బాప్తిజం తీసుకున్నా. ఎంత పుణ్యకార్యమో! మనాడికి ఎందుకు మరణించాడో తెలియదు, ఎందుకు పునరుద్ధానం అయ్యాడో తెలియదు. మరణం ద్వారా మనకి ఏం లభించింది, పునరుద్ధానం ద్వారా మనకి ఏం లభించింది, ఈ బాప్తిజం పొందుకోవడం వల్ల నాకు ఉపయోగం ఏమిటి అని ఏమీ తెలీదు. ఒక్క మాటలో చెప్పాలంటే నర్సరీ పిల్లాడికి వానమాల ఎలాగ దిద్దించాలో ఆ దిద్దుబాటు కూడా లేదు. అలాంటి వారు బాప్తిజం తీసేసుకుని కోకొల్లలుగా సంఘాల్లో మేము సంఘ పెద్దలము సంఘ నాయకులమని తిరుగుతున్న వారు చాలామంది. సరే, రెండవదిగా చూద్దాం. 1వ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనము గల వాక్యమును చూద్దాం. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేసుకొనుటయు తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. స్టార్టింగ్ లో మీరు చూస్తే దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. రెండవదిగా బాప్తిజం ఎందుకు తీసుకోవాలంటే రక్షించబడడానికి తీసుకోవాలి. రక్షణ. ఈరోజు జేబులో నుంచి కొంత లంచాన్ని పెడితే కొంతవరకు ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంది మన దగ్గర. ఇదిగోండి, ఇది పట్టుకోండి, కొంచెం ఈ లంచం తీసుకోండి, మాకు కావాల్సిన పనులు చేసి పెట్టండి. నీ దగ్గర తిన్నంత వరకు తిని ఏదో కుక్క కాపలా కాసినట్టు కొంతవరకు కాపలా కాస్తారు, కానీ నీ జీవితాన్ని బాగు చేసి నీ మరణానికి తన ప్రాణాన్ని అడ్డేసే నాథుడు ఎవరు లేరు. ఈరోజు మనల్ని రక్షించేది ఏకైక దేవుడు. మనము మరణించాల్సిన మరణానికి ఆయన పైన మరణాన్ని వేసుకుని విమోచననిచ్చి ఓ గొప్ప ప్రొటెక్షన్ లైఫ్ ఇస్తూ ఉన్నారు, గొప్ప రక్షణనిస్తూ ఉన్నారు, ఇహలోకంలోను పరలోకంలోను. ఇప్పుడు ఎందుకు బాప్తిజం తీసుకోవాలి? మొట్టమొదటిగా పాపములను కడుగుకొనుటకు బాప్తిజం తీసుకోవాలి. రెండవదిగా రక్షణ పొందుకొనుటకు బాప్తిజం తీసుకోవాలి. ఈ మధ్యకాలంలో కొంతమంది మాట్లాడుతున్నారు. రీసెంట్గా 2 రోజుల క్రితం విజయవాడ దగ్గర ఒక జగ్గయ్యపేట అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి మాట్లాడుతున్నారు, చిన్న పిల్లలకి మేము బాప్తిజం ఇచ్చేస్తున్నాం. చాలా చిన్న పిల్లలు బాప్తిజం ఇచ్చేసాం. ఎందుకు ఇచ్చారు బాప్తిజం? రక్షణ నిశ్చయత గురించి ఏమన్నా తెలుసా? ఏం తెలుసని బాప్తిజం ఇస్తూ ఉన్నారు? ఈరోజు సంఘాల్లో మీకు విషయం చెప్తాను చూడండి. చాలామంది సేవకులు వివాహాలు ఇన్ని చేశారని సంఖ్య కోసం వారి దగ్గర ఏముంది, భక్తి ఉందా, ఏముందా, ఏమీ లేకుండా పెళ్లిళ్ళు చేసేసే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. ఎందుకు? 1000 పెళ్లిళ్ళని చేశా కాబట్టి నేను పెద్ద పాస్టర్ని. కొంతమంది బాప్తిజం ఇప్పటి వరకు నేను 500 మందికి బాప్తిజాలు ఇచ్చేసా. ఎందుకు? నీ డబ్బా కోసం, నీ సెల్ఫ్ డబ్బా కోసం, నీ సెల్ఫ్ డ్రమ్ స్టిక్స్ కోసం. అవసరం లేదు. నిజంగా దేవుని పట్ల అవగాహన, దేవుని పట్ల కించింత జ్ఞానం కలిగి, దైవిక జ్ఞానం కలిగి, వాక్యం పట్ల అవగాహన కలిగి, రక్షణ అంటే ఏంటి, బాప్తిజం అంటే ఏంటి, మునుగుటంటే ఏంటి, లేచుటంటే ఏంటి, శిలువ మరణం ఎందుకు, ఇవన్నీ తెలియకుండా బాప్తిజాలు ఇచ్చేస్తున్న సేవకులు కూడా చాలా మంది. ఎందుకు అంటే వాళ్ళ సంఖ్యలో వారి ఖాతాల్లో ఇంతమందిని వేసుకోవడానికి. కానీ పైకి వెళ్ళిన తర్వాత ఆ ఖాతా ఎందుకు పనికిరాదు. బాప్తిజం ఎందుకు ఇస్తున్నారో తెలియడం లేదు, ఎందుకు తీసుకుంటున్నారో తెలియదు. ఇప్పటికే ప్రభువు రక్త మాంసంలో చేయి వేస్తున్న వారిలో చాలా మందికి అసలు ఎందుకు అది చేస్తున్నారో కూడా తెలియదు. కొంతమంది నాకు క్యాన్సర్ వచ్చింది, బ్రెయిన్ క్యాన్సర్, కాబట్టి ఇక్కడ పెట్టేసుకుంటారు, రొట్టెని తీసుకెళ్ళి కొట్టేసుకో, బండకేసి ఇక్కడ పెట్టుకో. ఒక ఆమె అంటూ ఉంది వచ్చి, అయ్యా నేను గత 3 నెలల నుంచి నేను అసలు ప్రభు రక్త మాంసంలో పాలిభాగస్తులు కాలేదు, నాకు చాలా రోగాలు వస్తున్నాయి. రోగం కాదు, ఒక చోట నాకు శరీరంలో ఈ బలహీనత ఉంది, అక్కడ పెట్టుకుంటే స్వస్థత వచ్చిద్దేమని చెప్పి ఎదురు చూస్తా ఉన్నా. ఇందుకు నువ్వు బాప్తిజం తీసుకుంది. ఇందుకే. ఇవన్నీ కాదమ్మా. మనం బాప్తిజం తీసుకోవాల్సింది మొట్టమొదటిగా మన పాపములను కడుక్కోవడానికి, రెండవదిగా రక్షించబడడానికి. మరొకటి చూద్దాం. తీతు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఆ వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు కొనసాగుదాం.
మనము నీతిని అనుసరించి చేసిన మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను నూతన స్వభావము కలుగుట కోసం మనం బాప్తిజం తీసుకోవాలి. మూడవదిగా మొట్టమొదటిగా పాపములు కడుక్కోవడానికి, రెండవదిగా రక్షణ పొందుకోవడానికి, మూడవదిగా నూతన స్వభావం కలిగి ఉండడానికి మనం బాప్తిజం తీసుకోవాలి. అప్పటి వరకు మన జీవితాలు ఎన్నో లోటుపాట్లు అవ్వచ్చు. ఎప్పుడైతే దేవుని నమ్మి విశ్వసించి మనం బాప్తిజం తీసుకున్నామో మన యొక్క బ్రతుకు మారాలి. నూతన స్వభావం కోసం నా బ్రతుకు మారాలి, మార్చుకోవాలి, సరిదిద్దుకోవాలి అన్న సంకల్పం చొప్పున మనం తీసుకోవాల్సింది ఏమిటంటే బాప్తిజం. ఎందుకు తీసుకోవాలమ్మా? మొట్టమొదటిగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. బాప్తిజం ఎందుకు తీసుకోవాలి, పొందిన తర్వాత ఏం చేయాలి, వచ్చే లాభాలు. మొట్టమొదటిగా మనం ధ్యానం చేసింది ఏమిటంటే బాప్తిజం ఎందుకు తీసుకోవాలి. మొట్టమొదటిగా పాపములు కడుక్కోవడానికి, రక్షణ పొందుకోవడానికి, నూతన స్వభావం కలిగి ఉండడానికి మనం బాప్తిజం తీసుకోవాలి. ఇవన్నీ ఆలోచించకుండా మీరు బాప్తిజం పొందాలనుకుంటూ ఉంటే చాలా పొరపాటు. ఒకవేళ ఇప్పటికీ ఇవన్నీ కలిగి లేక, ఆలోచించక, తెలియక బాప్తిజం తీసుకుని ఉంటే అది బాప్తిజమే కాదు. మించిపోయింది ఏంలే, మరలా మీరు వెళ్ళి మునగక్కర్లా, ఆల్రెడీ ఒకసారి అయిపోయింది కదా. స్వభావంలో మార్పును తీసుకురండి. ఆ కార్యం సంసిద్ధం కావడానికి, ఆ కార్యానికి అర్థం చేకూరడానికి ఇప్పటి నుంచైనా ప్రయత్నం చేయండి. సరే, బాప్తిజం ఎందుకు తీసుకోవాలని మనం ధ్యానం చేసాం. తీసుకున్న తర్వాత ఏం చేయాలి? ఇప్పటికీ మీరు తీసుకున్నారు కదా, మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి? మనందరం ఏం చేయాలి? బాప్తిజం పొందుకున్న ప్రతి ఒక్కరూ కూడా నడవలసినటువంటి సన్మార్గం ఏమిటి అనేది మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము గల వాక్యమును చూద్దాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయు. బాప్తిజం తీసుకున్న తర్వాత మనం చేయాల్సిన పని ఏమిటి అంటే ఇహలోక మాలిన్యము మన కంటకుండా మనము కాపాడుకొనుటయే. బాప్తిజం తీసుకోకముందు అదే స్వభావం, తీసుకున్న తర్వాత కూడా అదే స్వభావం ఉంటే దానికి అర్థం లేదు. ఇంతకు ముందేమో ప్రతి దానిలో కూడా చూపులోను, మాటలోను, పడకలోను, వేషధారణలోను, నడవడికలోను, అన్నింటిలో కూడా ఏదైతే లోకంలో ఉందో ప్రతి దాన్ని కూడా మన జీవితంలో కనపడే విధంగా ఉండేది ఇంతకు ముందు. మరి బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా అలాగే ఇహలోక మాలిన్యాలను అలా పట్టేసుకుని ఉంటే అప్పుడు నేనేమంటాను తెలుసా? నిజమైన మ్యాగ్నెట్ నువ్వే, నిజమైన అయస్కాంతం నువ్వే. లోకంలో ఉండే ప్రతిదీ కూడా, మట్టి, మశానం, ప్రతిదీ కూడా మనమే అంటించుకుంటూ ఉన్నాం. నేరుగా వచ్చి మనల్ని అంటుకోవట్లా, మనమే కావాలని వాటి దగ్గరికి వెళుతూ ఉన్నాం. ఇప్పుడు బాప్తిజం తీసుకున్న తర్వాత నువ్వేం చేయాలి? వాటి నుంచి తప్పించబడాలి. ఇహలోక మాలిన్యాలు ఏవైతే ఉన్నాయో అది ప్రతిదీ కూడా దాని నుంచి మనం దూరంగా రావాలి. మొట్టమొదటిగా చేయాల్సిన పని. దానిపైన మీరు చూస్తే మరలా ఒకసారి చదువుదాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు. ఒకప్పుడేమో ఎవరి బాధ ఏమైతే నాకేంటి, నా బ్రతుకు నేను బ్రతకాలి, నా పొట్ట నేను నింపుకోవాలి, నా భవిష్యత్తు నేను చూసుకోవాలి, నా గురి నాకు కావాలి, అంతే తప్పించి ఎవరు ఏమైనా పర్లేదనే స్వభావం ఇంతకుముందు అయి ఉండొచ్చు బాప్తిజం తీసుకోకముందు. తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరి అవశ్యతలో నీకున్న స్థాయి, స్తోమతి ప్రకారం పరామర్శించే బిడ్డగా నీవు మార్పు చెందాలి. ఇహలోక మాలిన్యాలను ఎలాగైతే వదిలిపెట్టాలో ఆ తర్వాత ప్రేమించే గుణాన్ని, పరామర్శించే గుణాన్ని, అందరినీ ఆదుకునే గుణాన్ని, ఆదరించే గుణాన్ని, సంఘానికి, మందిరానికి, పరిచర్యకి చేయూతనిచ్చే గుణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. బాప్తిజం తీసుకున్న తర్వాత నువ్వు వచ్చేదే అప్పుడప్పుడు, కనపడేదే అప్పుడప్పుడు, భూతత్వంలో పెట్టి ఎతకాలి కొంతమందిని. కానీ కొంతమంది ఈ వారం వచ్చారంటే ఏంటి వీళ్ళు వచ్చారు మనం అనుకుంటాం. ఏ ఎమ్మెల్యేనో, మినిస్టరో, సీఎంఓ మన చర్చికి వస్తే
అని కళ్ళు తెరుచుకున్నట్లా చూస్తూ ఉన్నాం. కానీ కొంతమంది వాళ్ళకంటే మహాప్రభులు కొంతమంది ఉన్నారు. వారిని చూస్తే ఎంత ఆనందం ఉంటుందో. అమ్మా, సంవత్సరానికి ఒకసారైనా వచ్చారే, మంచి విషయం, ఏదో ఆపద వచ్చిందేమో అని. కానీ అలా కాదు. ఎప్పుడు దేవుని ప్రాంగణంలో అడుగుపెట్టి దేవుని అఖండ జ్యోతుల్లాగా ప్రార్థన దీపం వెలిగింపబడే బిడ్డలా ఉండాలి. సరే, రెండవది చూద్దాం. రెండవదిగా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము గల వాక్యమును చూద్దాం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. చాలు. ఇప్పుడు ఏంటంటే మునుపటి స్వభావమును సంపూర్ణముగా మనం విసర్జించాలి. బ్యాప్తిజం తీసుకున్న మనం మొట్టమొదటిగా ఇహలోక మాలిన్యము అంటకుండా బ్రతకాలి. రెండవదిగా మునిపటి స్వభావము సంపూర్ణముగా విడిచిపెట్టాలి. సంపూర్ణంగా, కొంత పూర్ణం కాదు, సంపూర్ణంగా. అర్ధకొరపూర్ణం కాదు, సంపూర్ణంగా. కొంతమంది ఇది ఒక్కటే కదా, ఎక్స్క్యూజ్ చేస్తే బాగుండు. చాలామంది అనుకుంటారు ఎగ్జామ్ రాస్తే 35 మార్క్స్కి మనం పాస్ అవ్వాలనుకుంటే 33 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఆ మాస్టర్ ఏం చేస్తారు? ఫోన్లను కనుకరించి గ్రేస్ మార్క్స్ అంటే కృప, గ్రేస్ మార్క్స్ వేసి పాస్ చేస్తారు. దేవుణ్ణి కూడా అట్లాగే అనుకుని ఉంటారు. అన్నీ వదిలిపోయినా పర్లేదులే, కొంతైనా వదిలేస్తే ఆయన కృపను బట్టి ఎట్లా కొట్లా రాజ్యానికి నెట్టివేస్తాడు. పరలోక రాజ్యపు ద్వారాలు మన పేతురు గారి దగ్గర ఉంటాయి కదా, కొంత ఆయన బ్రతిమలాడితే సరిపోయిద్దేమో, ద్వారం తీస్తాడేమో అనుకుండొచ్చు. నో, పేతురు గారు మహామండి మనిషి, మహా చురుకైన మనిషి. చూడండి, అది ఎవడో వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు, గేటు తీయాలంటే అది తీయాలంటే నేను తీను, నువ్వు తీయొద్దు పేతురు. దేవుడు అట్లనే అంటాడు, నో ఎక్స్క్యూజ్. జారత్వమైన, కామమైన, ధనాపేక్ష అయినా, స్త్రీకాంక్ష అయినా, ఏదైతే మునుపటి జీవితం మనది ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా సంపూర్ణంగా విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా ఒకవేళ అలాగే ఉండుంటే, మీరందరికీ తెలుసు కదా సంసోను జీవితం. ఎంత బలశూరుడు, ఎంత యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు, ఎంత బలం కలిగిన వాడు, భయం లేనివాడు, పిరికివాడైతే కాదు. దేవుని పరిచయలో ఎంతో గొప్పగా న్యాయాధిపతిగా ముందుకు కొనసాగుతున్నప్పుడు స్త్రీ అనే వ్యామోహంలో పడిపోయినప్పుడు కళ్ళు ఓడబిరుక్కున్నాడు, గ్రుడ్డితనంతో బ్రతికిపోయాడు. ఈరోజు కామంతో ఉన్న, జారత్వంతో ఉన్న, స్త్రీ కాంక్షతో ఉన్న గ్రుడ్డి వారితో సమానం. ఇవి ఉంటే నిజంగా మన కళ్ళకేం కనిపించవు. ఈ విధంగా ఆలోచన ఉంటే ఒక మాటలో చెప్పాలంటే మంచి వావి వరసలు లేని మనుషులు ఎక్కువైపోతూ ఉన్నారు. ఇవన్నీ వదిలిపెట్టాలి. బాప్తిజం తీసుకున్న తర్వాత మరొకటి చూద్దాం. బాప్తిజం తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనములు గల వాక్యమును చూద్దాం. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనములు గల వాక్యమును చూద్దాం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినమును సమీపించుట మీరు చూచిన కొలది. చాలు. ఇప్పుడు బాప్తిజం పొందిన మనం ఏం చేయాలి? మూడవదిగా సంఘముగా కూడుకోవాలి. జూమ్ మీటింగ్లో కాదు, యూట్యూబ్లో ఎక్కడో పాలకొల్లో పిలకొల్లో కాదు. నేను అంటాను, వివాహం చేసుకున్న తరువాత నేను అమెరికాలో ఉంటా, వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో వీడియో కాల్లో కాపురం చేస్తా అంటే ఎట్లా ఉంటుందమ్మా? సమంజసమేనా? దేవుణ్ణి నమ్మి బాప్తిజం పొంది సంఘంగా నువ్వు కూడుకోకుండా ఉంటే దానికి అర్థమే లేదు కదా. ఇప్పుడు మూడవదిగా మనం ఏం చేయాలి? సంఘముగా కూడుకోవాలి. సంఘములో పాలిభాగస్తులు అవ్వాలి. సంఘములో జరుగుతున్న కార్యక్రమాల్లో నీ వంతు నీవు కృషి చేయాలి. సంఘములో కూడుకుని దేవుని ఎదుట మోకరించి కన్నీరు కార్చాలి. కుటుంబం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు నువ్వు ప్రాకులాట పడాలి. ఆత్మల రక్షణార్థమైన కొంత స్పృహ కలిగి బ్రతకాలి. ఇవన్నీ లేకుండా ఉంటే నువ్వు బాప్తిజం తీసుకున్నా, రోజు వెళ్ళి చెరువులో మునిగినా ఒకటే, ఆ రోజు పాస్టర్ గారితో కలిసి మునిగినా ఒకటే, ఏమి లేదు దానికి. ఎప్పుడు నువ్వు మురికిని పోగొట్టుకోవడానికి ఎలాగైతే మునుగుతామో, జస్ట్ శరీరం పైన ఉన్న మురికిని పోగొట్టడానికి మునిగిన వారితో సమానం. కానీ అంతరార్థంగా, ఆధ్యాత్మికంగా,
మన మనస్సులో ఉన్నటువంటి హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించుకోవడానికి మాత్రం కానే కాదు. కానీ ఇప్పుడు అది పోగొట్టుకోవాలంటే ఈ కార్యాలన్నీ జరగాలి. మొట్టమొదటిగా బాప్తిజం ఎందుకు తీసుకోవాలంటే పాపాలు కడుక్కోవడానికి, రక్షణ పొందుకోవడానికి, నూతన స్వభావాన్ని కలిగి ఉండడానికి. బాప్తిజం పొందిన తర్వాత అసలు ఏం చేయాలి అంటే మొట్టమొదటిగా ఇహలోక మాలిన్యాలు అంటకుండా చూసుకోవాలి. రెండవదిగా మునుపటి స్వభావాన్ని సంపూర్ణంగా మనం విసర్జించాలి. మూడవదిగా సంఘముగా కూడుకొనుట మానకూడదు. సంఘముగా కూడుకొనుటలో నిశ్చయముగా నువ్వు పాలుభాగస్తులు కావాలి. సరే, చివరిగా ఇవన్నీ అయిపోయినాయి, రెండు బాగా చెప్పారు, అయిపోయింది. ఇప్పుడు బాప్తిజం వలన నాకు వచ్చే లాభం ఏంటి? ఏదైనా సరే మీరు లాభాన్ని కోరతారు కదా, మరి నాకు వచ్చే లాభం ఏంటి అంటే అది కూడా చూద్దాం. గలతీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనము గల వాక్యమును చూద్దాం. 3వ అధ్యాయము 27వ వచనం గల వాక్యం చూద్దాం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించి ఉన్నారు. మొట్టమొదటిగా గొప్ప లాభం ఏమిటి అంటే క్రీస్తును ధరించుకుంటాం. బాప్తిజం పొందిన మనందరికీ గొప్ప లాభం ఏమిటి అంటే మన రక్షకుడు మనందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి నాథుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆయనను మనం ధరించుకోబోతూ ఉన్నాం. ఎంతకంటే భాగ్యం ఏదైనా ఉందా అండి? ఎంతకన్నా గొప్ప లాభం ఏదైనా ఉందా? ఏంటన్నా క్రీస్తుని ధరించుకుంటా ఉన్నాం, మేమనుకున్నాం ఏం ధరించుకుంటామని వాడొస్తే ఏ బంగారం ధరించుకుంటానో, ఏ ముత్యాలు ధరించుకుంటానో, ఏ వడ్రానం ధరించుకుంటానో. కుక్కతో ఒక వంకరన్నప్పుడు ఎప్పుడు మన బుద్ధులు అలాగే ఉంటాయి. ఇవా అంతకంటే ఈ అన్ని ఆస్తులకు సర్వనిధి సర్వగుప్తజ్ఞుడైనటువంటి దేవాతి దేవుడే యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ధరించుకుంటూ ఉన్నాం కదా. ఇంకేంటి అంతకంటే మహాభాగ్యమా అని ధరించుకుంటున్నాం. మొట్టమొదటిగా ఏం ధరించుకుంటున్నాం? లాభం ఏంటి అంటే క్రీస్తును ధరించుకుంటూ ఉన్నాం. రెండవదిగా ఆయన పట్టణమైన ఆయన గృహమైన వారితో మనం కూడా సమానంగా ఉండబోతూ ఉన్నాం. ఇక్కడ చూసాం కదా 19వ వచనం, దేవుని ఇంటి వారునై ఉన్నారు. మనందరము కూడా దేవుని ఇంటి వారమై ఉన్నాం. బాప్తిజం పొందుకున్న మనందరము కూడా ఎవరో ఇల్లు కాదు, నరకంతో మనకు పనిలే. ఇంకా నిజంగా నువ్వు బాప్తిజం పొందిన తర్వాత చేయాల్సిన క్రియలు చేస్తూ ఉండి ఆ తర్వాత లాభం ఏంటని ఆశించినప్పుడు క్రీస్తును ధరించుకుంటున్నాం. తర్వాత దేవుని ఇంటిలో మనం నివాసం చేయబోతున్నాం, అనగా పరలోక రాజ్యంలో. చివరిగా నేను 3వది ఒకటి చూయించి నేను ముగించేస్తాను. అది అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనము గల వాక్యమును చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనము గల వాక్యమును చూద్దాం. పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. చాలు. 3వ లాభం ఏంటి? పరిశుద్ధాత్మ అను లాభాన్ని పొందుతాం. పరిశుద్ధాత్ముడు అన్యోన్య సహవాసంతో మనం ఉంటాం. అసలు ఆయన తోడుంటే మనకేం జరుగుతుంది? మీరందరూ గమనించే ఉంటారు. మీరు పాపం చేస్తున్నప్పుడు, అపరాధం చేస్తున్నప్పుడు, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నప్పుడు శరీరం ఏమో కానిచ్చేయి అని అంటూ ఉంటుంది. కానీ హృదయంలో మాత్రం వద్దు, అది తప్పు, వద్దు, అది తప్పు, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు అంతరాత్మ గర్దిస్తూ ఉంది కదా. ఆ క్రియ పరిశుద్ధాత్ముడు చేస్తూ ఉన్నాడు. ఏ సమయంలో ఎలా మాట్లాడాలో, మనం ప్రార్థించే ప్రార్థనకి ఎలా ప్రతిఫలం రావాలో అని మన పక్షాన వ్యాజ్యమాడే గొప్ప నాథుడు మన పరిశుద్ధాత్ముడు. అలాంటి గొప్ప లాభాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం 3 విషయాలు చూసాం. బాప్తిజం ఎందుకు తీసుకోవాలంటే పాపాలు కడుక్కోవడానికి, రక్షణ పొందుకోవడానికి, నూతన పరచబడ్డానికి మనం బాప్తిజం తీసుకోవాలి. రెండవదిగా మనం ఏంటి అంటే బాప్తిజం పొందిన తర్వాత ఏం చేయాలి అంటే ఇహలోక మాలిన్యాలు అంటకుండా ఉండాలి. రెండవదిగా మునుపటి స్వభావాన్ని విడిచిపెట్టాలి, సంఘముగా కూడుకోవాలి. ఇప్పుడు మీరందరూ ఎదురు చూసే లాభం ఏమిటి అంటే క్రీస్తును ధరించుకుంటాం, ఆయన ఇంటిలో చేర్చబడతాం, పరిశుద్ధాత్ముడు అనే వరాన్ని మనం పొందుకుంటాం. ఇవన్నీ కూడా మీ జీవితాల్లో వికసించునుగాక, మీ జీవితాల్లో ఫలించునుగాక అని ఎంతగానో ఆకాంక్షిస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు తల వంచినట్లయితే. పరలోకమందున్న మా తండ్రి, అత్యంత దయా ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీకు స్తోత్రాలు. బూదిగంతముల వరకు వ్యాప్తి చెందిన మా రక్షకుడైన యేసుక్రీస్తు అతిశక్తి గల నామములో మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఇది నానా ఈ సమయాన
బాప్తిజం ఎందుకు తీసుకోవాలి, తీసుకున్న తర్వాత ఏమి చేయాలి, తీసుకున్న మాకు లాభాలు ఏమిటి అని మీరు మాతో మాట్లాడారు. దేవా, బాప్తిజం అనే పదానికి అర్థవంతమైన జీవితం మేము జీవించి ఈ లాభకరమైనటువంటి ఫలాన్ని మేమందరము పొందుకొనుటకు సహాయము చేయండి. తీసుకునేవారు ఇవన్నీ కూడా స్పృహ కలిగి, మెలకువ కలిగి, వీటికి అనుగుణంగా బాప్తిజాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. తీసుకున్నవారు వీటన్నిటిని ఆచరించి పాటించి మీ ఎదుట ఎంతో చక్కగా నిలవబడుటకు సహాయము చేయండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి యొక్క హృదయాల్లో సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 మీరు ఫలింప చేయమని మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న సువార్త కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని, ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని, ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారము జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.